వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ కోసం సలహాదారుగా తెలుగు నుండి చిరంజీవితో పాటు నాగార్జున కూడా నియమితులయ్యారు. ఈ ఏడాది చివరిలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతుంది. ప్రధానమంత్రికి తన కుటుంబ సభ్యులందరినీ నాగార్జున పరిచయం చేశారు. ఈ సందర్భంగా శోభిత కొండపల్లి బొమ్మను మోడీకి జ్ఞాపికగా అందజేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో వీరంతా ప్రధానమంత్రిని కలిశారు. ప్రధాని మోడీని కలిసిన సందర్భంగా నాగార్జున పార్లమెంటు కార్యాలయంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న పార్టీ ఎంపీలు, ఇతర నేతలతో మాట్లాడారు. పలువురు ఎంపీలు నాగార్జున కుటుంబంతో కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నాగార్జున కుటుంబంతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు అక్కినేని నాగార్జున తెలుగుదేశం పార్టీకి చాలా దూరం అనే సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలతో పాటు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా సినీ రంగంలో బాలకృష్ణతో విభేదాలు ఉన్నాయి. ఇవి ఎందుకు వచ్చాయనేది వారిద్దరికే తెలియాలి. అయితే మెగా ఫ్యామిలీకి అక్కినేని ఫ్యామిలీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి.